విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు నిధులను వెంటనే ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ ఎస్టీలను అభివృద్ధి పరచడానికి ఏర్పడినటువంటి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్లోని ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల అధికారులను కలవడం జరిగింది. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు అసెంబ్లీ సమావేశాల్లో వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి కేటాయించామని చెప్పేసి పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారే కానీ అవి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు మాత్రం ₹1 నిధులు కూడా మంజూరు చేయకపోవడం చాలా బాధాకరం. మరి ఇదే విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ఈడీలు గారికి కూడా మేము పలు దఫాలుగా వెంటనే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు వచ్చిన నిధులు ఏమి మరియు పథకాల సంగతి ఏమి అనే రకంలో మేము అడగడం జరిగింది. అయితే ఈడీ గారు చెప్పే విధానం అయితే మాకైతే ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు రావడం లేదు. వస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేసి వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు. మరి పత్రికల్లోనేమో కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించామంటున్నారు. ఆఫీసుల్లో మాత్రం ఏమాత్రం నిధులు రాలేదని చెప్తున్నారు. దేన్ని నమ్మాలి? మరి గతంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా రద్దయ్యాయి. మరి మేము తిరిగి అధికారంలోకి వస్తే రద్దు చేసినటువంటి అన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడతాం. మరి నిరుద్యోగులను యువతలను ఆదుకోవడానికి మేము స్వయం ఉపాధి రంగాల్లో రాణించిన వారికి రుణాలు కూడా కేటాయిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు అధికారం చేపట్టి 9-10 నెలలు కావస్తున్నా ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో నిధుల సంగతిని పూర్తిగా మర్చిపోయారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక మాకు సమాధానం చెప్పుకోలేక